కాలనీలలో మంచినీటి సరఫరా తగ్గిపోయింది. నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు. దయచేసి మెరుగుపరచండి, సరఫరాను మెరుగుపరచమని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రభుత్వం పెడచెవిన పట్టింది. తగు చర్యలు తీసుకోలేదు. ముందస్తుల ప్రణాళిక లేకపోవడం వల్ల ఇలా అనేక వందల కాలనీలో మంచినీటి సరఫరా సరిగా వస్తలేదు. కాబట్టి చెప్పి అలసిపోయినాం. కాబట్టి ఇలా మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఇలా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేదంటే కాలనీలలో మంచినీటి సరఫరాని మెరుగుపరచండి. మెరుగుపరిస్తే ఇలా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా 750 MTD అవసరం ఉంటే ఇలా కేవలం 500 MTDలో మీరు సరఫరా చేస్తుండ్రు. సరఫరాను మెరుగుపరచమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటి కొరత లేకుండా అటు గోదావరి కావచ్చు, ఇటు కృష్ణ నుంచి ముందే ప్రణాళిక చేసుకొని హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీళ్లు సప్లై చేయడం జరిగిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో ఈరోజు 12,000 ట్యాంకర్లు, 2,000 ట్యాంకర్ల నుండి 12,000 ట్యాంకర్లు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చుట్టూ తిరిగి ఒక మాఫియాలా తయారయ్యి 500 ఉన్న ట్యాంకరు 3,000-4,000 రూపాయలకి సప్లై చేస్తూ జనాలని దోచుకుంటున్న సంగతి ప్రజలందరి దృష్టిలో ఉంది. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ఎద్దడిని తీర్చే విధంగా ప్రజలకి నీటిని అందించాలని చెప్పేసి మొన్ననే కేటీఆర్ గారు ఎల్బీ నగర్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే 24 గంటల నీటి సప్లై చేస్తామన్న నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే 12,000 కాదు, అవసరమైతే 24,000 ట్యాంకర్లు దింపైనా నీటిని ప్రైవేట్ దందా చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుకి ఇది చెంపపెట్టు లాంటిది. ప్రజలందరూ కూడా వెంటనే రోడ్ల మీదకి రావాలి, కాంగ్రెస్ వైఖరిని తిరస్కరించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అమలు చేసిన ఇంటింటికి ఫ్రీ వాటర్ అన్న పథకాన్ని అమలు చేయడంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం 100% ఫెయిల్ అయిందండి. హైదరాబాద్ ప్రజలు ఆయనకు ఓట్లే లేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడని చెప్పేసి వాళ్ళకు వాటర్ ఇవ్వడంలో ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఒక్క ట్యాంకర్లతో వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది. తెలంగాణ రాకముందు ఉన్న సమస్య పునరావృతమైంది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని మంచినీళ్ళ సదుపాయాన్ని కల్పించమని డిమాండ్ చేయడం కోసం ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ చేయడం కోసం వచ్చాం. జై తెలంగాణ. మేమందరం నీటి సమస్య ఉందని వచ్చామండి. ఇక్కడ మాకు ఇంటింటికి నీళ్లు లేవు. వాటర్ కనెక్షన్ కూడా మాకు 3 డేస్కి ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు. ట్యాంకర్లు తెప్పించుకునే పరిస్థితి వచ్చిందని దానికోసం మేము నిరసన చేస్తున్నాము. జై తెలంగాణ.